Hi, hello, namaste. So today we are going to discuss about the SCCM SQL reportings. Okay. సో SCCMలో SQL రిపోర్టింగ్స్ని ఎలా తీసుకోవాలి అనేది ఈరోజు టాపిక్. సో SQL రిపోర్టింగ్ మనం SQL రిపోర్టింగ్స్ని తీసుకోవాలి అంటే నార్మల్గా ఎక్కడికి వెళ్తామంటే కన్సోల్లో మానిటరింగ్ సెక్షన్కి వెళ్ళిన తర్వాత అక్కడ రిపోర్ట్స్ అని ఉంటుంది. దాని నుంచి మనం తీసుకుంటాం. ఓకే. సో అది ఎలా తీసుకోవాలి అనేది కంప్లీట్గా మనం ఈరోజు సెషన్లో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. సో నేనైతే ఇప్పుడు సర్వర్‌లో ఉన్నా. జెమ్ సర్వర్‌లో. సో, కన్సోల్ వచ్చేసి మనకు ఓపెన్‌లో ఉంది. ఇక్కడొచ్చేసి మనకు రిపోర్టింగ్ అనే కాలమ్ ఉంది గదా! సో, మనమొచ్చేసి మానిటరింగ్ సెక్షన్‌లో ఉన్నాం. సో, మానిటరింగ్ సెక్షన్‌లో వచ్చిన తర్వాత ఇక్కడ రిపోర్టింగ్ అని ఉంటుంది. సో, రిపోర్టింగ్ క్లిక్ చేసామంటే మనకు రిపోర్ట్స్ వస్తాయి. ఇక్కడ మనకు రిపోర్ట్స్ ఉన్నాయి. సబ్స్క్రిప్షన్స్ అని ఉంది. పవర్ బిఐ రిపోర్ట్స్ కూడా తీసుకోవచ్చు మనము. ఇక్కడ రిపోర్ట్ మేనేజర్ ఉంది. రిపోర్ట్ సర్వర్. సో, ఇవి లింక్స్ అన్నమాట. సో, దేనికి లింక్స్ అంటే ఇక్కడుంది గదా! యూజ్ ది ఫాలోయింగ్ లింక్స్ టు కనెక్ట్ డైరెక్ట్‌లీ టు ఎస్‌క్యూఎల్ రిపోర్టింగ్ సర్వీసెస్. సో, ఎస్‌క్యూఎల్ రిపోర్టింగ్ సర్వీసెస్ ఏ సర్వర్‌లో అయితే రన్ అవుతుందో, ఆ సర్వర్‌కి డైరెక్ట్‌గా నువ్వు కనెక్ట్ చేసుకొని, నువ్వు రిపోర్ట్స్ అనేది తీసుకోవచ్చనమాట. అది కింద లింక్స్ అన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ లింక్స్ అయితే ఏమి లేవు. ఎంప్టీగా ఉంది. సో, ఎందుకు ఎంప్టీగా ఉందంటే, మనము ఇంగా కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి ఎంప్టీగా ఉందనమాట. ఓకే. సో, ఇప్పుడు ఒక రిపోర్ట్స్ మనం క్లిక్ చేసామనుకో, ఇక్కడ గూడా ఎంప్టీగా ఉంది. సో, ఎస్ఎస్ఆర్ఎస్ రిపోర్ట్ సర్వీస్ పాయింట్ మనం కాన్ఫిగర్ చేస్తేనే మనకు రిపోర్ట్స్ అనేది కన్సోల్‌లో కనపడతాయి. లేకపోతే కనపడవనమాట. ఓకే. సో, దానికి మనం ఏం చేయాలి అంటే, అడ్మిన్ ట్యాబ్‌కెళ్ళేసి ఒక సర్వర్‌ని మనం యాడ్ చేసుకొని, ఆ సర్వర్‌కి మనమొచ్చేసి రోల్‌ని యాడ్ చేయాలి. సో, ఇది మనం 2 సినారియోస్ చూడొచ్చు యాక్చువల్‌గా 2 పద్ధతుల ప్రకారం జేసుకోవచ్చు. ఏమంటే, సో, ఒకటేమంటే ఆల్రెడీ ఎస్‌క్యూఎల్ సర్వర్ అనేది మనకు డెడికేటెడ్‌గా ఉంది అంటే, సేమ్ ఎస్‌క్యూఎల్ సర్వర్‌లోనే మనము యాడ్ రోల్ పెట్టేసి, మనము రిపోర్టింగ్ సర్వీస్ రోల్‌ని మనం యాడ్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇక్కడుంది గదా! రిపోర్టింగ్ సర్వీస్ పాయింట్ దీన్ని యాడ్ చేసుకోవచ్చు. సో, దీన్ని యాడ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకొచ్చేసి ఇక్కడ రిపోర్టింగ్ సర్వీసెస్ సర్వర్ ఇన్‌స్టాన్స్ కావాలి కదా! సో, ఇక్కడ ఎంప్టీగా ఉంది. అంటే మనం ఏం చేయాలి? రిపోర్టింగ్ సర్వీసెస్ ఎస్ఎస్ఆర్ఎస్‌ని మనం ఇన్‌స్టాల్ చేయాలన్నమాట ఎస్‌క్యూఎల్ సర్వర్‌లో. సో, ఇన్‌స్టాల్ చేసిన తర్వాత అప్పుడు మనకిక్కడ కనపడుతుంది. దాని తర్వాత మనం వెరిఫికేషన్ చేసుకుంటాం డేటాబేస్ అంతా గూడా. అప్పుడు మనకు ఈ రిపోర్ట్స్ అనేది మనకొస్తాయి. ఇది వన్ ఆఫ్ ది వే. సో, డేటాబేస్ కూడా ఎగ్జిస్టింగ్ డేటాబేస్ మనం యూజ్ చేసుకోవచ్చు. లేదంటే గనక కొత్త డేటాబేస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో, మనకొచ్చేసి ఫస్ట్ టైమ్ మనం చేస్తున్నాం కాబట్టి కొత్త డేటాబేస్‌ని మనం క్రియేట్ చేసుకోవాలి రిపోర్టింగ్ సర్వీసెస్ కోసం. లేకుంటే డేటాబేస్ లేకుండా గూడా వాడుకోవచ్చు. అది మనకు బ్యాకప్ కావాలంటే డేటాబేస్ పెట్టుకుంటే మంచిది. డేటాబేస్ లేకుండా గూడా మనము రిపోర్ట్స్ అయితే వాడుకోవచ్చు. అవి ఇన్‌స్టాంట్ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇది మరి సో, మనమైతే ఈ సినారియో ఏం చేస్తామంటే రియల్ టైమ్‌లో ఎలా చేస్తామో అలా చేద్దాం. సో, రియల్ టైమ్ సినారియో ఎలా ఉంటుందంటే డెడికేటెడ్ సర్వర్ ఒకటి మనకు పెడతారన్నమాట. ఓకే. సో, ఎస్ఎస్ఆర్ఎస్ కోసం ఒక డెడికేటెడ్ సర్వర్ ఉంటుంది. ఆ సర్వర్‌లో ఎస్‌క్యూఎల్ సెటప్ చేస్తారు. సర్వర్‌లో మనకు రిపోర్ట్ డీబీ ఒకటి పెట్టుకుంటారు. డేటాబేస్ పెడతారు. ఆ డేటాబేస్‌లోనే మనకు రిపోర్టింగ్ సర్వీసెస్ అనేది రన్ అవుతూ ఉంటాయి. ఓకే. సో, లెట్స్ ట్రై. ఓకే. సో, మనమైతే ఒక రిపోర్టింగ్ సర్వీసెస్ పాయింట్ కోసం మనం ఒక రిపోర్టింగ్ సర్వర్‌ని రెడీ చేసి పెట్టుకున్నాము. సో, ఇప్పుడు దానికి రిమోట్ తీసుకుందాం. సో, విల్ టేక్ రిమోట్ రిపోర్టింగ్ సర్వర్. ఓకే. సో, మనకు కావాల్సిన ఫైల్స్ అన్నీ మనం కాపీ చేసి పెట్టుకున్నాం. సో, ఫస్ట్ వచ్చేసి మనము ఎస్‌క్యూఎల్ సర్వర్‌ని సెటప్ చేద్దాం. సో, ఎస్‌క్యూఎల్ వచ్చేసి మనము 2019 ఎస్‌క్యూఎల్ సర్వర్‌ని వాడుతున్నాం. సో, యాక్సెప్ట్ ద లైసెన్స్. దెన్ నెక్స్ట్ మనకు కావాల్సింది డేటాబేస్ నేమ్ ఒకటే. సో, ఇవన్నీ కూడా మనము డీలో సెటప్ చేద్దాం. సో, మనము డీలో ఆల్రెడీ ఒక డ్రైవ్ పెట్టాం కదా! సెపరేట్‌గా డి అని చెప్పేసి. సో, డేటాబేస్ అంతా కూడా మనము డీలో సేవ్ చేసుకుందాం. సో, డిఫాల్ట్ ఇన్‌స్టాన్సే. అలా ఏం చేంజ్ చేయట్లేదు.
సో, సర్వీసెస్ వచ్చేసి మనము చేంజ్ చేస్తున్నాం. అంటే అకౌంట్స్ మనం వచ్చేసి కంప్లీట్‌గా సీఎం అడ్మిన్ వాడుతున్నాం. ఓకే. సో, నెక్స్ట్. సో, ఇక్కడ మనము విట్నెస్ అథెంటికేషన్. సో, యాడ్ కరెంట్ యూజర్. సో, నెక్స్ట్ అండ్ ఇన్‌స్టాల్. ఓకే. సో, ఎస్‌క్యూఎల్ సెటప్ కంప్లీట్ అయింది. మనం ఇప్పుడు ఎస్ఎస్ఆర్ఎస్‌ని ఇన్‌స్టాల్ చేద్దాం. సో, దానికన్నా ముందు ఓకే. సో, మనం ఓడిబిసి డ్రైవర్ 18 ఇన్‌స్టాల్ చేయాలి. దాని తర్వాత ఇన్‌స్టాల్ చేద్దాం. ఓకే. సో, డౌన్లోడ్స్ ఓడిబిసి 18 టైమ్ ఇన్‌స్టాల్ ఫినిష్. ఓకే. సో, నేటివ్ క్లయింట్ ఆటోమేటిక్‌గా వస్తుంది. ఆహ్, యాహ్! నేటివ్ క్లయింట్ ఆల్రెడీ ఉంది. సో, మనం ఇప్పుడు ఇన్‌స్టాల్ చేయాల్సిందొచ్చేసి ఎస్ఎస్ఆర్ఎస్ ఇన్‌స్టాల్ చేయాలి. సో, మనం ఏ ఎస్‌క్యూఎల్ సర్వర్ అయితే వాడుతున్నామో సేమ్ అదే సర్వర్ యొక్క రిపోర్టింగ్ సర్వీసెస్ మనం వాడాలి కాబట్టి మనం సేమ్ తీసుకున్నాం. యాక్సెప్ట్ లైసెన్స్. నెక్స్ట్. నెక్స్ట్. ఇది కూడా మనం డీలో పెట్టుకుందాం. ఇన్‌స్టాల్. ఓకే. సో, మనం ఇప్పుడు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో, కాన్ఫిగర్ రిపోర్ట్ సర్వర్. సో, ఇది ఎస్ఎస్ఆర్ఎస్ ఇన్‌స్టాన్స్ ఇక్కడ రన్ అవుతుంది. సో, కనెక్ట్. సో, అకౌంట్ మనం వర్చువల్ అకౌంట్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఒక డొమైన్ యూజర్ అకౌంట్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. సో, నో ఇష్యూ. సో, ఇక్కడ సర్వీస్ అకౌంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెట్వర్క్ సర్వీస్ అకౌంట్ కూడా. సో, వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఇది మనకు వెబ్‌సైట్ హెచ్‌టిటిపి రిపోర్టింగ్ సర్వర్. సో, పోర్ట్ 80తో రన్ అవుతుంది ఇది. ఓకే. సో, మనం దీన్ని అప్లై చేసామంటే సప్లై అవుతుంది. సో, ఇన్ కేస్ హెచ్‌టిటిపిఎస్ యూజ్ చేయాలనుకున్నప్పుడు మనం సర్టిఫికేట్‌ని ప్రొవైడ్ చేసుకోవాలి. దాని పోర్ట్ కూడా ప్రొవైడ్ చేసుకోవాలి. సో, రిపోర్టింగ్స్ అనేది ఇంటర్నల్‌గా యూజ్ చేస్తాం కాబట్టి హెచ్‌టిటిపి యూజ్ చేసుకోవచ్చు. సో, అంతే ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. సో, అప్లై. ఓకే. దాని తర్వాత వెబ్ పోర్టల్. దీన్ని కూడా అప్లై. సో, పోర్టల్స్ అయితే రెడీగా ఉన్నాయి. సో, మనకి డేటాబేస్ కావాలి. సో, డేటాబేస్ క్లిక్ చేసుకొని సో, మనకైతే ఇక్కడ ఏం లేదు. ఎంప్టీగా ఉంది. సో, కొత్త డేటాబేస్‌ని క్రియేట్ చేద్దాం. సో, క్రియేట్ న్యూ సర్వర్ డేటాబేస్. సో, ఎస్‌క్యూఎల్ సర్వర్ అకౌంట్ యూజ్ చేసుకోవచ్చు. లేదా కరెంట్ యూజర్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, అడ్మిన్‌తో లాగిన్ అయ్యారంటే ఆహ్, మనకు దీన్ని వాడుకోవచ్చు. సో, టెస్ట్ కనెక్షన్ పెట్టుకున్నా కూడా సరిపోతుంది. సో, లేదు ఒక డెడికేటెడ్ సర్వర్ అకౌంట్ కావాలన్నప్పుడు ఎస్‌క్యూఎల్ సర్వర్ అకౌంట్ అయినా యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఐయామ్ గోయింగ్ విత్ నార్మల్ అకౌంట్. సో, ఇది మనకు డేటాబేస్ యొక్క నేమ్. సో, క్రెడెన్షియల్స్ విండోస్ క్రెడెన్షియల్స్ యూజ్ చేస్తాం కదా! సో, మనం వచ్చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి నెక్స్ట్ చెప్పి. ఓకే. సో, డేటాబేస్ అనేది మనకు ఫినిష్ అయిపోయింది. సో, మనకొక డెడికేటెడ్‌గా డేటాబేస్ కూడా క్రియేట్ అయిపోయింది. ఓకే. సో, అది మరి. సో, ఇంగా ఈమెయిల్ సెటప్ ఇవన్నీ చేసుకోవాలంటే అది ఇంగా ఇన్ డెప్త్‌గా మనం చేయాల్సి ఉంటుంది. సో, రియల్ టైమ్‌లో గూడా ఒక ఈమెయిల్ సెటప్ చేస్తారు. సో, ఎందుకంటే రియల్ టైమ్స్‌లో మనకు ఈమెయిల్స్ అన్నీ కాన్ఫిగర్ అయ్యుంటాయి గదా! అకౌంట్స్ అన్నీ గూడా. సో, ఈ ఈమెయిల్ కాన్ఫిగర్ చేయడం వల్ల మెయిన్ ఏమంటే సో, మనం వచ్చేసి ఆటోమేటెడ్ కొన్ని రిపోర్ట్స్ పెట్టొచ్చు.
సో, ఎవ్రీ వీక్ కానీ, ఎవ్రీ మంత్ గానీ ఆటోమేటిక్‌గా మనకు మెయిల్స్ వస్తాయన్నమాట. రిపోర్ట్ అదే పుల్ చేసుకొని మనకు మెయిల్ ఇచ్చేస్తది ఆ రిపోర్ట్‌ని. దానికోసం మనం ఈమెయిల్ సెటప్ చేస్తామన్నమాట. సో, దాని తర్వాత నెక్స్ట్ మనం వచ్చేసి ఎస్ఎస్ఎంఎస్ కూడా ఇన్‌స్టాల్ చేద్దాం. సో, ఇన్ కేస్ ఇక్కడ ఎస్ఎంఎస్ ఇన్‌స్టాల్ చేస్తారు చాలామంది గూడా. ఎందుకంటే డైరెక్ట్ రిపోర్ట్ సర్వర్ లాగిన్ అయిపోయి మనకు కావాల్సిన రిపోర్ట్స్ మనం క్వెరీ చేసుకొని పుల్ చేసుకోవాలంటే మేనేజ్మెంట్ స్టూడియో గూడా ఉందంటే అదే సర్వర్‌లో కొంచెం ఈజీగా ఉంటదన్నమాట. దానికోసం అని చెప్పేసి ఎస్ఎస్ఎంఎస్‌ని కూడా ఇన్‌స్టాల్ చేస్తారు. ఓకే. సో, మనం దీన్ని కూడా ఇన్‌స్టాల్ చేస్తున్నాం. సో, ఇన్‌స్టాల్ చేసిన తర్వాత నీకు చూపిస్తాను డేటాబేస్ అనేది మనకు ఎలా క్రియేట్ అయిందనేది. సో, ఇక్కడ ఉంది కదా మనకు రిపోర్ట్ సర్వర్ డేటాబేస్ ఉంది. రిపోర్ట్ సర్వర్ టెంప్ కూడా మనకు క్రియేట్ ఓకే. సో, మనకేమన్నా రిపోర్ట్స్ కావాలంటే ఇక్కడ నుంచి పుల్ చేసుకోవచ్చు. సో, ఇది ఓన్లీ డెడికేటెడ్ రిపోర్ట్ సర్వీసెస్ కోసం మాత్రమే డేటాబేస్ ఇది. ఓకే. సో, ఫైన్. సో, మనకైతే ఒకసారి సర్వీసెస్‌ని చెక్ చేద్దాం. మనకు ఎస్‌క్యూఎల్ సర్వీసెస్ అన్ని రన్ అవుతున్నాయో లేవో చూసుకోవచ్చు. సో, మేనేజ్మెంట్ ఓకే. సో, అలా రన్నింగ్. సో, నో ఇష్యూ. గుడ్. సో, మనకైతే ఇప్పుడు దీంతో పనయిపోయింది. సో, మినిమైజ్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేస్తామంటే సర్వర్‌ని యాడ్ చేసుకోవాలి. సో, క్రియేట్ ఎ ఫ్లైట్ సిస్టమ్ సర్వర్ అండ్ బ్రౌజ్. మనకు రిపోర్టింగ్ అని పెట్టాం కదా! సో, రిపోర్టింగ్ సర్వర్. నెక్స్ట్ రిపోర్టింగ్ సర్వీస్ పాయింట్. దీన్ని మనం ఎనేబుల్ చేసుకొని ఇది ఫస్ట్ మనం సైట్ డేటాబేస్‌ని మనం వెరిఫై చేసుకోవాలి. దాని తర్వాత మనకొచ్చేసి ఆటోమేటిక్‌గా ఇక్కడ ఎస్ఎస్ఆర్ఎస్ పడిపోయింది కదా! ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయింది కాబట్టి. ఓకే. న్యూ అకౌంట్ వాడుకొని సో, దీన్ని మేనేజ్ చేసుకోవాలి. సో, సేమ్ అకౌంట్ మ్యాచ్ చేసుకుంటే మంచిది. సో, అక్కడ మనము ఏమైతే ప్రొవైడ్ చేస్తామో ఎస్ఎస్ఆర్ఎస్ కోసం ఆ అకౌంట్ మ్యాచ్ చేసుకున్నా కూడా మనకి కమ్యూనికేషన్ ఈజీగా ఉంటదనమాట. సో, క్లోజ్. సో, మనకైతే ఒక రిపోర్టింగ్ సర్వీస్ పాయింట్ రెడీగా ఉంది. సో, మనమైతే లాగ్స్ చెక్ చేసుకోవచ్చు. ఒకసారి సైట్ సర్వర్‌కెళ్ళేసామంటే మనకిక్కడ ఎస్ఎంఎస్ ఫోల్డర్‌లో మనకు లాగ్స్ వస్తాయి. సో, లాగ్స్ చూడాలంటే ఫస్ట్ మనకు సీఎం ప్రెస్ కావాలి. దాన్ని ఒకసారి కాపీ చేసుకుందాం. సీఎం సర్వర్ టూల్స్ సీఎం ప్రెస్‌ని కాపీ చేసుకొని డీలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎస్ఎంఎస్ ఫోల్డర్‌లో లాగ్స్‌లో మనకు లాగ్స్ అనేది ఉంటాయన్నమాట. సో, కాంపోనెంట్ మానిటర్ లాగ్ ఇది. సో, ఇదైతే వెయిట్ చేస్తుంది. అండ్ దెన్ ఎన్‌పీఎఫ్‌టీఎం అవుట్‌బాక్స్ మానిటర్ ఉంది. రిఫరెన్స్ సెటప్ ఎస్ఎంఎస్ ఎక్స్‌సిసి కూడా రన్ అవుతుంది. ఓకే. సో, మనకు మెయిన్ చూడాల్సొచ్చేసి ఎస్ఎస్ఆర్‌పి సెటప్, ఎస్ఎస్ఆర్‌పి ఎంఎస్ఏ అన్నమాట. సో, ఒకటొకటి లాగ్ నిదానంగా వస్తుంది. ఎందుకంటే సెటప్ కంటిన్యూగా జరుగుతుంది కదా! సో, ఫైన్. ఎస్ఎస్ఆర్‌పి కూడా మనకు రోల్ అయితే ఇన్‌స్టాల్ అయిపోయింది సక్సెస్‌ఫుల్‌గా. సో, నో ఇష్యూ. ఎస్ఎస్ఆర్‌పి డాట్ లాగ్ కూడా చూసుకోవచ్చు. సో, అయితే స్టార్ట్ అయిపోయింది రిపోర్టింగ్ సర్వీసెస్ అనేది. సో, నో ప్రాబ్లమ్ అన్నమాట. సో, అంతా కూడా పర్ఫెక్ట్‌గా మనకు ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, ఇప్పుడేం చేస్తాం? మనకు ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కాబట్టి పాయింట్ రోల్ మనకుంది కాబట్టి ఇప్పుడు మానిటరింగ్‌కెళ్ళామంటే మనకు రిపోర్ట్స్ అనేది కనపడతాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్‌వ్యూకెళ్దాం. అండ్ దెన్ రిపోర్టింగ్స్ చూసారు కదా! మనకొచ్చేసి ఇక్కడ సో, మనకైతే ఇప్పుడు లింక్స్ వచ్చేసాయి. సో, రిపోర్ట్ మేనేజర్‌కి అండ్ రిపోర్ట్ సర్వర్‌కి కూడా. సో, మనం లింక్ కూడా క్లిక్ చేసి చూద్దాం ఒకసారి. సో, రిపోర్ట్ సర్వర్‌ని క్లిక్ చేసామంటే మనకు అడుగుతుంది యూజర్ నేమ్, పాస్వర్డ్. సో, ఇక్కడ మనకు ఉన్నాయి కదా! సో, రిపోర్ట్ సర్వర్స్ అన్నమాట. సో, క్లిక్ చేస్తే ఇవన్నీ మనకి రిపోర్ట్స్ అన్నమాట. మనకు కావాల్సినవి కూడా మనం తీసుకోవచ్చు. సో, హార్డ్‌వేర్ ఉంది. సో, మెమరీ కావాలంటే మెమరీ చెక్ చేసుకోవచ్చు. సీడీ రోమ్, డిస్క్, సాఫ్ట్‌వేర్, ఇన్వెంటరీ సో, ఇవన్నీ ఉన్నాయి. సో, అదే విధంగా మనము దీన్ని క్లిక్ చేద్దాం. రిపోర్ట్ మేనేజర్. సో, ఇది కూడా మనకు యూజర్ నేమ్, పాస్వర్డ్ ప్రొవైడ్ చేసామంటే మనకు లోడ్ అవుతుంది. చూసాం కదా! సో, ఇది మనకు
సో, కాన్ఫిగ్ ఎంజిఆర్ హైఫన్ ఎస్ఎల్పి అని ఉంటుంది. సో, ఇక్కడ మనం రిపోర్ట్స్ అనేది తీసుకోవచ్చనమాట. సో, డివైస్ మేనేజ్మెంట్ క్లిక్ చేసామంటే మనకేం కావాలి డివైస్ మేనేజ్మెంట్‌లో ఇక్కడ సంథింగ్ అన్నీ. సో, ఇక్కడ ఉన్నవన్నీ తీసుకోవచ్చు. లేదంటే సింపుల్‌గా మనము ఓఎస్ ప్రొవైడ్ చేసుకొని కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ వెర్షన్స్ లేదంటే కంప్యూటర్స్ విత్ స్పెసిఫిక్ ఓఎస్. ఓకే. సో, ఈ విధంగా మనము రిపోర్ట్స్ అని డైరెక్ట్ మనం ఇట్లా పోర్టల్స్ యూజ్ చేసుకొని తీసుకోవచ్చు. లేదన్నామంటే ఇక్కడ రిపోర్టింగ్ ఎక్స్పాండ్ చేసుకున్నామంటే రిపోర్ట్స్ క్లిక్ చేస్తే మనకు కంప్లీట్‌గా రిపోర్ట్స్ అనేది మనకు లిస్ట్ వస్తుంది. ఇలా లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్‌లో మనకు కావాల్సిన రిపోర్ట్స్ మనం తీసుకోవచ్చు. సో, ఇలా లిస్ట్ కంప్లీట్‌గా చూడడం ఇబ్బందనుకుంటే దీన్ని ఎక్స్పాండ్ చేసామంటే రిపోర్ట్స్‌ని మన కేటగరీ వైస్ మనకు ఫోల్డర్స్ ఉంటాయి. ఫోల్డర్స్ క్లిక్ చేసామంటే మనకు రిపోర్ట్స్ కనపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సాఫ్ట్‌వేర్ ఫైల్స్ క్లిక్ చేసామంటే ఇక్కడొచ్చేస్తాయి. సో, కంప్యూటర్స్ విత్ స్పెసిఫిక్ సాఫ్ట్‌వేర్ అనమాట. ఓకే. సో, మనకొచ్చేసి డిస్ట్రిబ్యూషన్ పాయింట్ కంటెంట్ కూడా ఉంది కదా! సాఫ్ట్‌వేర్ డిస్ట్రిబ్యూషన్ కంటెంట్ అనమాట. సో, మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆల్ కంటెంట్ ఆన్ ది స్పెసిఫిక్ డీపీ. ఓకే. దీన్ని మనం రన్ చేసుకోవచ్చు కావాలంటే వాల్యూస్ తీసుకొని ఒక డీపీని సెలెక్ట్ చేసుకొని వ్యూ రిపోర్ట్ కొట్టామంటే ఆ డీపీలో ఉన్న కంటెంట్ మొత్తం మనకు లిస్ట్ వచ్చేస్తదనమాట. చూసారు కదా! ఎక్స్పాండ్ చేసామంటే సో, ఇదొచ్చేసి మనకు ఆ డీపీ సర్వర్‌లో ఉన్న కంటెంట్ లిస్ట్. ఓకే. సో, ఈ విధంగా మనం వచ్చేసి రిపోర్ట్స్‌నయితే మనం పుల్ చేసుకుంటాం. సో, ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ, సేవ్ చేసుకోవచ్చు. వర్డ్ ఫైల్‌కి, ఎక్సెల్‌కి, పీపీటీకి అంతా సేవ్ చేసుకోవచ్చు. ప్రింట్ తీసుకోవచ్చు కావాలంటే. ప్రింట్ లేఅవుట్ ఉంది. సో, ఇలా అనమాట. ఓకే. సో, ఇది మనకు రిపోర్టింగ్ సర్వీస్ పాయింట్. సో, మనం ఇప్పుడు రిపోర్టింగ్స్ వచ్చేసి ఎస్‌క్యూఎల్ క్వెరీస్ యూజ్ చేసుకొని ఎలా రిపోర్ట్స్ తీసుకోవాలో చూద్దాం ఒకసారి. సో, మనమైతే ఎస్ఎస్ఎంఎస్‌ని మనం ఓపెన్ చేసి పెట్టాము. సో, డేటాబేస్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది సై డేటాబేస్. సో, సై డేటాబేస్ చూజ్ చేసుకొని మనము రిపోర్ట్స్ తీసుకుంటాము. సో, న్యూ క్వెరీ. సో, సై డేటాబేస్‌లో ఏముంటాయంటే డేటా అయితే మనకు స్టోర్ అవుతూ ఉంటుంది. సో, టేబుల్స్ ఉంటాయి. మనం టేబుల్స్ యూజ్ చేసుకోవచ్చు. టేబుల్స్‌లో డేటా స్టోర్ అవుతూ ఉంటుంది. ఎస్‌క్యూఎల్స్ అంటే కంప్లీట్‌గా టేబులే కదా! సో, వ్యూస్ కూడా ఉంటాయి. ఆ టేబుల్ వ్యూస్ చూసుకొని కూడా మనము డేటా అనేది తీసుకోవచ్చు. ఓకే. సో, ఒక సింపుల్ క్వెరీస్. సో, బై డిఫాల్ట్ నెట్‌లో సెర్చ్ చేశారంటే మీకు క్వెరీస్ దొరుకుతాయి చానా. సో, మీకు నచ్చిన క్వెరీ మీరు తీసుకొని వాడుకోవచ్చు. సో, కస్టమ్ క్వెరీ అంటే నీకు నువ్వే క్రియేట్ చేసుకోవడం అనమాట. సో, ఎస్‌క్యూఎల్ క్వెరీస్ నేర్చుకున్నామంటే హౌ టు క్రియేట్ ఎన్ ఎస్‌క్యూఎల్ క్వెరీ నేర్చుకున్నామంటే మనకు ఎస్‌క్యూఎల్ క్వెరీస్ ఈజీగా ఉంటుంది. సో, మీకు ఇంటర్వ్యూస్‌లో కూడా ఎస్‌క్యూఎల్ క్వెరీస్ క్రియేట్ చేయడం వచ్చా? కస్టమ్ క్వెరీస్‌ని రన్ చేయడం వచ్చా? కస్టమ్ క్వెరీని క్రియేట్ చేయడం వచ్చా? అని అడుగుతారు. సో, ఆ టైంలో మీకు ఎస్‌క్యూఎల్ క్వెరీస్‌ని క్రియేట్ చేయడం తెలుసు అంటే మీకు బెనిఫిట్ అనమాట. ఓకే. సో, మనమైతే ఇప్పుడు ఎస్‌క్యూఎల్ క్వెరీస్‌ని ఎలా క్రియేట్ చేస్తామనేది ఒక సింపుల్‌గా మనం చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏం రిపోర్ట్ కావాలి అనేది క్వెషన్ మార్క్ అనమాట. ఓకే. సో, నీకు ఏం రిపోర్ట్ కావాలనేది నీకు తెలుసు కదా! ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేసి గూగుల్ క్రోమ్ ఎన్ని డివైసెస్‌లో ఇన్‌స్టాల్ అయ్యింది. ఆ లిస్ట్ నాకు కావాలి అనుకున్నా. ఓకే. సో, ఇప్పుడు నాకు అర్థమైంది. నాకేం క్వెరీ కావాలి? గూగుల్ క్రోమ్ అనే సాఫ్ట్‌వేరు నాకున్న డివైసెస్‌లో ఏ డివైసెస్‌లో ఇన్‌స్టాల్ అయ్యిందో ఆ డివైస్ యొక్క లిస్ట్ కావాలి. ఓకే. ఫైన్. సో, మనకు ఏం రిపోర్ట్ కావాలో మనకు ఐడియా వచ్చింది గదా! సో, మనకైతే క్రోమ్ ఎక్కడ ఇన్‌స్టాల్ అయ్యిందో ఆ డివైస్ యొక్క లిస్ట్ మనకు కావాలి. ఓకే. సో, మనం వచ్చేసి డేటాబేస్ నుంచి మనకు ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి. మనం టేబుల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదా వ్యూస్ ఉంటాయి. వ్యూస్ నుంచైనా యూజ్ చేసుకోవచ్చు. సో, మనకు డివైస్ లిస్ట్ కావాలంటే మాక్సిమం మనం యూజ్ చేసే వ్యూ ఏమంటే v_r అన్నమాట. ఓకే. సో, v_r_ సిస్టమ్. ఓకే. సో, ఇది. దీన్ని యూజ్ చేసుకుంటాం మనం డివైస్ డీటెయిల్స్ కోసం. సో, ఇక్కడ మనకు డివైస్ డీటెయిల్స్ అన్నీ మనకు లిస్ట్ వచ్చేస్తాయి కంప్లీట్‌గా. ఇవన్నీ కాలమ్స్ అన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ మనకొచ్చేసి ఇన్‌స్టాల్డ్ సాఫ్ట్‌వేర్ డేటా మనకు కావాలి. సో, అది కూడా మనకు మనం జనరల్‌గా ఎక్కడ చెక్ చేస్తాం సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అయిందా లేదా అంటే రన్‌కెళ్ళేసి దీనిలో చెక్ చేస్తాం కదా! ఇది మనకి ఏమిది ఆహ్, ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్సే కదా! సో, యాడ్ అండ్ రిమూవ్ ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్ అన్నమాట ఇది. సో, మనకు దీని యొక్క వ్యూ అనేది మనకు ఉంటదన్నమాట. అదెక్కడ ఉంటదంటే ఏలో చూసుకోవాలి. సో, మనకొచ్చేసి ఇది అన్నమాట.
సో v_add remove programs. సో ఇక్కడ నుంచి మనకు సాఫ్ట్వేర్ డీటెయిల్స్ అనేవి మనకు వస్తాయి అన్నమాట. ఓకే. సో మనం ఇప్పుడు క్వెరీ రాద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే సెలెక్ట్ అని టైప్ చేస్తాం. దాని తర్వాత చాలా మంది డిస్టింక్ట్ అని టైప్ చేస్తారు. డిస్టింక్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే సారీ స్పెల్లింగ్ మిస్టేక్. డిస్టింక్ట్ ఎందుకు యూజ్ చేస్తారంటే డూప్లికేట్ రోస్ రాకుండా ఉండడం కోసం మనం యూజ్ చేసుకోవచ్చు డిస్టింక్ట్ని. ఓకే. సో మనకు వచ్చేసి అది రో. సో నెక్స్ట్ సెకండ్ లైన్ ఏం చేస్తామంటే మనకు ఎక్కడి నుంచి కావాలి కదా. సో మనం ఫ్రమ్ మనకు వచ్చేసి యాడ్ అండ్ రిమూవ్ ప్రోగ్రామ్స్ నుంచి మనకు కావాలి లిస్ట్ అనేది. కాబట్టి ఫ్రమ్ v_add రిమూవ్ ప్రోగ్రామ్స్ అన్నమాట. దీనికి షార్ట్కట్ ఇద్దాం. సో ARP అని ఇద్దాం షార్ట్కట్. సో నెక్స్ట్ దీంతో పాటు మనకు డివైస్ లిస్ట్ కూడా కావాలి కదా. దాన్ని కూడా జాయిన్ చేసుకోవాలి. సో ఈ మనకు ఇదే క్వెరీలో మనం దాన్ని జాయిన్ చేస్తాం. సో ఇట్లా జాయిన్ v_r_system అన్నమాట. ఓకే. దీనికి షార్ట్ ఫామ్ మనము VRS అని ఇస్తాం. సో ఇక్కడ వచ్చేసి మనకు డైరెక్ట్ స్పేస్ ఇచ్చేసి మనం షార్ట్ ఫామ్ ఇవ్వచ్చు. లేదంటే యాజ్ అని చెప్పేసి మనం షార్ట్ ఫామ్ ఇవ్వచ్చు. సో యాజ్ అని చెప్పేసి మనం షార్ట్ ఫామ్ ఇద్దాం. సో ఇక్కడ ఏముంది మనం సెలెక్ట్ చేసుకోవాలి కాలమ్స్ని. సో ఫస్ట్ మనకు ఇక్కడ వచ్చేసి మనకు ఈ సిస్టమ్ నేమ్ కావాలి కదా. సో మనం సెకండ్ లైన్ తీసుకుందాం. ఓకే. సో VRS డాట్ మనకు వచ్చేసి NetBIOS నేమ్ మనం వాడుకోవచ్చు యాజ్ సో కంప్యూటర్ నేమ్. సో కంప్యూటర్ నేమ్ మనం వచ్చేసి కామా. ఓకే. సో మనం వచ్చేసి దీన్ని క్వాట్స్లో పెట్టాలి. అప్పుడు దీనికి అర్థమవుతుంది. ఎందుకంటే స్పేసెస్ అని మనం ఇస్తాం కదా. నేమ్ కదా ఇది. సో అన్నమాట. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే యూజర్స్ నేమ్ తీసుకోవచ్చు. కావాలంటే మనకు అవసరం లేకుండా తీసుకోవసరం లేదు. ఓకే. సో మనకు వచ్చేసి అదొక్కటి చాలు. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ ఏం కావాలి అంటే సాఫ్ట్వేర్ డీటెయిల్స్లో మనకు ARP డాట్ మనకు వచ్చేసి ఫస్ట్ డిస్ప్లే నేమ్ కావాలి. డిస్ప్లే నేమ్ యాజ్ సో డిస్ప్లే నేమ్ యాజ్ మనం టైప్ చేద్దాం. సాఫ్ట్వేర్ నేమ్ ఇద్దాం. ఓకే. మళ్ళీ కామా దాని తర్వాత మనకు ARP ప్రోడక్ట్ వర్షన్ మనకు కావాలి కాబట్టి వర్షన్ యాజ్ సాఫ్ట్వేర్ వర్షన్ నెక్స్ట్ కామా ఇంకా మనకి ఏం కావాలి అంటే పబ్లిషర్ ఎవరు సాఫ్ట్వేర్కి. ఓకే. సాఫ్ట్వేర్ పబ్లిషర్. ఓకే. సింగిల్ కోటే కామా సింగ మనకి ఏం కావాలంటే ఎప్పుడు ఇన్స్టాల్ అయింది సాఫ్ట్వేర్. సో ఇన్స్టాల్ డేట్ యాజ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్డ్. ఓకే. అక్కడికి ఓకే. సో ఇంకా యాడ్ చేసుకోవాలంటే మనం కామా పెట్టుకొని యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే లేదు. సో మనకి ఇంతవరకు చాలు. ఓకేనా. గుడ్. ఇప్పుడు ఏం చేయాలంటే కంపేర్ చేయాలి. సో ఏం కంపేర్ చేయాలి అంటే సిస్టంలో ఉన్న అంటే ఈ టేబుల్ ఈ వ్యూలో ఉన్న సిస్టమ్ లిస్టు ఈ రిసోర్స్లో ఉన్న సిస్టమ్ లిస్ట్ కంపేర్ చేసుకొని మనకు పర్టికులర్ సిస్టమ్కి మనకు కావాలి అని కదా. సో మనం కంపేర్ చేసుకోవాలన్నమాట. సో ఎలా కంపేర్ చేస్తామంటే ఆన్ యూస్ చేస్తాం కంపేర్ చేయడం కోసం. సో ఆన్ వచ్చేసి మనకు VRS డాట్ రిసోర్స్ ఐడితో మనం కంపేర్ చేసుకున్నాం. సిస్టమ్ యొక్క రిసోర్స్ ఐడి సేమే ఉంటుంది. అదేం చేంజ్ కాదు కాబట్టి మనం వచ్చేసి రిసోర్స్ ఐడిస్ని యూస్ చేసుకొని కంపేర్ చేస్తాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనకు సాఫ్ట్వేర్ నేమ్ మనం ప్రొవైడ్ చేయాలి. మనకు ఏం సాఫ్ట్వేర్ కావాలో ఆ సాఫ్ట్వేర్ నేమ్ మనం ప్రొవైడ్ చేయాలి. సో వేర్ మనకు ప్రోడక్ట్ నేమ్ కదా డిస్ప్లే నేమ్ కదా కాబట్టి ARP డాట్ డిస్ప్లే నేమ్. సో ఎలా ఉంటుంది డిస్ప్లే నేమ్. సో డిస్ప్లే నేమ్ లైక్ సో ఎలా ఉంటుందంటే మనం క్వాట్స్లో పెట్టాలి గూగుల్ క్రోమ్. సో నీకు సాఫ్ట్వేర్ నేమ్ అనేది కన్ఫామ్గా తెలియదు, ముందు వెనక ఏమున్నాయో తెలియదు, మనకైతే గూగుల్ క్రోమ్ అని తెలుసు అనుకున్నామంటే
సో నేను ఇలా ఇచ్చుకోవచ్చు. సో సంథింగ్ క్రోమ్ అని తెలుసు మనకు బ్రౌజర్ నేము. ఆ బ్రౌజర్ నేమ్ యొక్క ఫుల్ నేమ్ మనకు తెలీదు అన్నామంటే పర్సెంటేజ్ లోపల మనం క్రోమ్ అని టైప్ చేస్తాం. ఓకే. అప్పుడు ముందు కనుక ఏమున్నా కూడా క్రోమ్ అనే వర్డ్‌తో ఉన్న ఏ సాఫ్ట్‌వేర్ అయినా కూడా మనకు డిస్‌ప్లే వచ్చేస్తదనమాట. సో అది. ఆడికి మనకు క్వెరీ అనేది రెడీగా ఉంది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎగ్జిక్యూట్. చూసారా రిజల్ట్ వచ్చేసింది మనకు. సో మనకేమైంది మన దగ్గర ఉన్న ఈ 9 డివైసెస్ యొక్క కంప్యూటర్ నేమ్, సాఫ్ట్‌వేర్ నేమ్ వచ్చేసి గూగుల్ క్రోమ్, సాఫ్ట్‌వేర్ వెర్షన్, సాఫ్ట్‌వేర్ పబ్లిషర్ ఎవరు, దాని తర్వాత సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్డ్, డేట్ అనమాట. సో డేట్ వచ్చేసి మనకి ఎలా ఉంటదంటే ఇయర్, మంత్, డేట్ అనమాట. ఈ ఫార్మాట్‌లో వస్తుంది. సో 2025 అనేది ఇయర్, 06 అనేది మంత్, 28 అనేది డేట్ అనమాట. సో ఈ ఫార్మాట్‌లో మనకు డేట్, ఇయర్, మంత్ వచ్చేస్తుంది. డైరెక్ట్ మనం ఇక్కడ నుంచి ఇట్లా హెడర్స్‌ని కాపీ చేసుకొని ఎక్సెల్‌లో మనం పేస్ట్ చేసుకోవచ్చు. లేదంటే ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే. సో మనం ఈ విధంగా ఎస్‌క్యూఎల్ క్వెరీస్‌ని యూజ్ చేస్తామనమాట. సో ఐ హోప్ మీకు ఈ క్వెరీస్‌ని ఎలా యూజ్ చేయాలి, కస్టమ్ క్వెరీస్‌ని ఎలా క్రియేట్ చేయాలనేది కూడా ఒక ఐడియా వచ్చిందనుకుంటున్నా. కంప్లీట్ ఎస్ఎస్ఆర్ఎస్ గురించి ఈ వీడియో. ఓకే. సో ఫైన్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.